అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి పెద్ద కంపారిజన్గా ఏమీ లేదు. అబ్బబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది ఎవరికైనా. ఆ లడ్డు క్యారెక్టర్ నచ్చింది. లడ్డనా అలా నీ క్యారెక్టర్ నాకు నచ్చిందనా అన్న. లడ్డనా అలా ఏం చేసావన్నా. అన్నిప్ గారు క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా ఇంకా స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదులే. ఒక్కొక్క సాంగ్ ఉందన్న. స్వాతిరెడ్డి సాంగ్కి అబ్బా ఏం డాన్స్ అన్న. హీరోయిన్ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోట్లేదు, మొత్తం పడి నవ్వుతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మూవీ చాలా బాగుంది. అంటే ఇవ్వకూడదు కదా, అందరు వెళ్ళి చూడండి, మీరు వర్త్ అనుకుంటారు. ఎంట్రీ వైజ్ క్లైమాక్స్ బాగా పెట్టారు అనిపించింది. మధ్యలో పెళ్ళి ఇంత హైలైట్గా చేయొచ్చు అని కొంచెం బాగా నచ్చిన సీన్ ఏదంటే అమ్మాయి వెళ్ళిపోవడం. ఎలా అనిపించింది కంపారిజన్ కానీ? అంటే సీక్వెల్ కదా ఇది, స్టోరీ ఎలా? అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి పెద్ద కంపారిజన్గా ఏమీ లేదు. బట్ అది కంటిన్యూ చేయడం బాగానే అనిపించింది క్లైమాక్స్ వైజ్ అండి. ఇది అంటే 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి కదా. అవును, సాంగ్స్ ఎక్కువ అనిపించిందా? కామెడీ జనరేట్ అయిందా? ఫుల్ కామెడీ జనరేట్ అయింది. వాళ్ళంతా గోవా వెళ్తారు కదా, ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగా పెట్టారు. అనుదీప్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? అనుదీప్ గారి ఎంట్రీ బాగా అనిపించింది. అండ్ లైలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. చూసినా సినిమా మ్యాడ్ సినిమానా. A² + B² + 2AB బాగుందన్న. సినిమా బాగుంది నిజంగానా. దాంట్లో కామెడీ ఉంది సినిమా మొత్తం. మనం చాప్టర్ 1 చూసినాం అన్న. మ్యాడ్ చాప్టర్ 1 ఎట్లుంది సినిమా? అంత కాలేజ్ సినిమాలో సీన్స్ ఉండే, కాలేజీలో అంత కొట్టుకుడు అంతా మొత్తం డ్రామా ఉండే. మన ఇది మ్యాడ్ 2 వచ్చేసి మ్యాడ్ 2లో ఏంటంటే మొత్తం గోవా బీచ్లో ఉంటుంది అన్న కామెడీ. సెకండ్ హాఫ్లో వచ్చేసి మ్యారేజ్ అయిపోద్ది అన్న, మొత్తం పెళ్ళి అయిపోయింది. మన లడ్డు కానీ మొత్తం మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ ఉంటుంది పిచ్చ కామెడీ ఉంటుంది, బాగుంటుంది సినిమా. అందరూ చూసే సినిమా అన్నా సినిమా చూడండి అన్నా నా గుడ్డు మీద పట్టు. మ్యాడ్ సినిమా సూపర్ హిట్ బాగుందన్నా. కాన్సెప్ట్ మొత్తం ఒక అంటే ఇప్పుడు ఎట్లా అంటేనా మొత్తం ఒక విధంగా ఉంటుంది కాన్సెప్ట్. అది సినిమా చూస్తే తెలుస్తుందన్నా. ఎందుకంటే మ్యాడ్ అంటే మ్యాడే. A² + B² + 2AB అంటే నేను ఇచ్చే ఫార్ములానా. అంటే స్టోరీ అలా ఉంటుందన్నా. A² + B² + 2AB బాగుంది. పాటలు బాగున్నాయి అన్న. ఆ మ్యూజిక్ బాగుంది. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, సూపర్ ఉందన్న. బాగుంది, మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కావచ్చు, సినిమాల పాటలు కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, బిహేవియర్, ఫ్రెండ్స్ అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్న. బాగా కామెడీ జోనర్. ఆ లడ్డు క్యారెక్టర్ నచ్చిందన్న. లడ్డనా అలా నీ క్యారెక్టర్ నాకు నచ్చిందనా అన్న. లడ్డనా అలా ఏం చేసావన్నా. అంతా మ్యారేజ్ లడ్డు అంటే అలా తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. లడ్డు క్యారెక్టర్ తిరుగుతూ ఉంటుంది. స్టోరీ బాగుంది. థ్యాంక్ యూ. బ్రో మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్తోనే మనకి చాలా నవ్విస్తారు అనమాట. ఇంక ఎండ కాడి పడేంత వరకు నవ్వుతూనే ఉంటాం. ఇంకెక్కడ నాన్ స్టాప్ బ్రేకులు అనమాట. ఇంకెక్కడ బ్రేకులు పడడానికి నవ్వులకి మాత్రం సీట్లు ఎచ్చుని కూర్చుని మరి నవ్వుతున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే సంగీత్ శోభన్ గారు యాటిట్యూడ్ కానీ, ఆ కామెడీ ప్రతి క్యారెక్టర్ కూడా, ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు బాగా ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నాగవంశీ గారు చెప్పిందే ఉంది. ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ సినిమా అనమాట. ఎటువంటి ఎమోషన్స్ కానీ లేదంటే ఎటువంటి లాంగ్ హై ఎక్స్ప్రెషన్స్ ఎలివేషన్స్ కానీ ఏ ఉండో, ఓన్లీ నవ్వుకోవడం. సినిమా అంతా కూడా నవ్వుకోవడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఒక స్పోక్ సాంగ్స్ ఉంటాయి 2-3, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వించారు. అలాగే సెకండ్ హాఫ్లో అనుదీప్ గారు క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి నవ్వుతారు అనమాట. నవ్వుకుని జరాలు వస్తుంది అనమాట. అంత బాగుంది సినిమా. ఇంకా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు తానే బిల్లు కడతాను కాబట్టి చాలా మంది బిల్లు కట్టవలసి వస్తుంది. సో చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోక్రి ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో రిలీవ్ అవుతుంది. అదైతే మాత్రం సూపర్ అనమాట. ఇంకా జాతి రత్నాలే కాదు, ఈ సినిమా ముందు జాతి రత్నాలు ఎందుకో పనికిరాదు. అంత కడుపు నొప్పి నవ్వించారు. 1-2 గంటలు కాదు, 2.5 గంటల ఓన్లీ కామెడీ అనమాట. అది బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అంత ఎఫర్ట్ పండించాలని చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో సినిమాని చాలా అంటే హై లెవెల్లో పెట్టారండి. కొంచెం చెప్తున్నాను కదా, నవ్వి నొప్పి వచ్చింది. అంత కామెడీగా ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్లో ఎంత అయితే ఎనర్జెటిక్గా నటించి ఎంత ఎనర్జెటిక్గా యాక్టింగ్ చేశారో ఈ సినిమా దానికి డబల్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ డబల్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ ఏమైనా జనరేట్ అయిందా? అలా మ్యాడ్ 1 వాజ్ బెటర్ ఇస్ నా ఒపీనియన్. సో అది ఇట్స్ పర్సనల్ చాయిస్. సో అంటే సీక్వెల్ తీశారు కదా, దానికి దీనికి అంటే సీక్వెల్కి ఓకే, మనం మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల దేనో తెలియదు. బట్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్.
అంటే ఫస్ట్ నుంచి కొంచెం స్టోరీ ఎక్కువ ఏమి ఉండదు అని వాళ్ళే చెప్తున్నారు కదా. స్టోరీ మనం ఎక్స్పెక్టే చేయకూడదులే. కామెడీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంచెం అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా బ్లాంక్గా పోతే వెరీ నైస్, ఎంటర్టైన్ చేసి పంపించాడు 3 గంటలు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ అయితే బాగానే ఉంది. ఎస్ థ్యాంక్ యూ. భయ్యా మ్యాడ్ సినిమా ఇప్పుడు వచ్చిన నా అయితే మైండ్ పోయింది భయ్యా, మైండ్ పోయింది. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా మ్యాడ్ 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 1 కన్నా మ్యాడ్ మ్యాక్స్ మాత్రం సూపర్. ఈ వీక్ మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ ఏదంటే మ్యాడ్ సినిమా. ఎందుకంటే చాలా సినిమాలు, ఒక సినిమా ఫైటింగ్ సీను, ఒక సినిమా పోలీస్ క్యారెక్టర్, ఒక సినిమా ట్విస్టులు, ఒరే అమ్మ ఏమేమో తీసాలి. కానీ సింపుల్గా స్వీట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ నవ్వుకున్నాను. ఒకటే అన్న, మీరు 300 పెట్టి సినిమాకి రండి, నవ్వుకొని పోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలంటే అసలు ఆ నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపరు. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఉంటుంది. ఆ లడ్డు అన్న అసలు ఏం యాక్టింగ్ చేసినావు అన్న. అంటే మన సినిమాకి పోతే ఏదో ఊహించుకొని పోతాం కదా, కానీ ఒకటే నవ్వుకోవాలా, యూత్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాకి రండి. అండ్ ఒక్కొక్క సాంగ్ ఉందన్న, స్వాతిరెడ్డి సాంగ్కి అబ్బా ఏం డ్యాన్స్ అన్న. హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం. అండ్ ఇంకొకటి ప్రియాంక జోహర్, ఆమె ఒక్క సాంగ్ ఉంటుంది భయ్, అసలు ఒకటి మా సాంగ్ ఉంటుంది. ఆ మా సాంగ్ ఏంటో సినిమాకి రండి తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలా, అండ్ ఒకటే నవ్వుకోవాలి అంటే, ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మ్యాక్స్కి రండి, బాగుంది, చాలా బాగుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న సినిమా ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి సినిమా నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేకపోయా. చాలా బాగా నచ్చింది. ఒకటే 300 పెట్టండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మ్యాక్స్. ప్రతి సాంగ్ సూపర్. ఆ లడ్డు కానీ పెళ్లి సాంగ్ కూడా అసలు చంపేసింది భయ్యా, సూపర్. ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, రండి చూడండి. థ్యాంక్ యూ. సో కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్. మ్యాడ్ 1 చూసి మ్యాడ్ 2 అనేది మ్యాడ్ 1కి మించి కామెడీ అనిపించిందండి. సో ఎలా అంటే ఒక మనకి ఎలా అయితే ప్రెజరైజ్ ఉంటామో ఆ ప్రెజర్ మొత్తం ఒక బ్లాస్ట్, మంచి రిలీఫ్ అనిపిస్తుంది అండి. సో అంటే మైండ్ రిలీఫ్ సినిమా. సో టికెట్ వర్త్ మూవీ. సో కంపల్సరీ రండి, ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్తో రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోట్లేదు, మొత్తం పడి నవ్వుతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో చాలా మంచిగా అనిపించింది. అందరూ ప్రాణం పెట్టి తీసారండి. అంటే వెంకటేష్ గారిది, మహేష్ బాబు గారిది ఇలా రిఫరెన్స్లు ఉన్నాయి కదా సాంగ్స్, అది ఎలా అనిపించింది? కొన్ని సాంగ్స్ అండి అంతా ఎంటర్టైన్మెంట్ కోసమే. కళ్యాణ్ శంకర్ గారు మీరు డైరెక్షన్ చాలా బాగా చేస్తారండి. సో సునీల్ గారు మీరు యాక్టింగ్ చాలా బాగుంది. సో అంతా లడ్డు క్యారెక్టర్ కానీ అన్ని మ్యాడ్ అందరు క్యారెక్టర్ బాగా చేశారు. సో చాలా బాగుంది, అందరు కలిసి చూడండి. 200% టికెట్ వర్త్ మూవీ అని. చాలా అంటే చాలా బాగుంది. మ్యాడే హిట్ అనుకుంటే మ్యాడ్కి మించి అనమాట. త్రోట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఫన్ జోక్ పేలుతూనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ ఆ స్వాతిరెడ్డి సాంగ్స్కి అయితే సీట్లలో ఎవరు కూర్చోరనమాట, అంత గ్లామర్ ఉంది. సో కొత్త అమ్మాయిలు వస్తుంటారు. ఆ గోవా ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్ ఆ లడ్డు క్యారెక్టర్, మెయిన్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో చాలా బాగుందన్న. ఆ సునీల్ గారి క్యారెక్టర్, అనుదీప్ కేవి గారు చిన్న సీన్ అయినా కానీ చాలా కామెడీ ఉంటుంది. సో మ్యాడ్ ఎంత పెద్ద హిట్ దానికి మించి ఉంది. సో ప్రతి సీన్ పేలుతుంటుంది. లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, నవ్వుకునే సినిమా. త్రూఅవుట్ 2.5 hours ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ సినిమా నవ్వుతూ చూస్తారనమాట. చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, కామెడీ చాలా బాగుంది. సో మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది, దానికోసం కూడా వెయిట్ చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్. అశోక్ అతనైతే ఇంకా చెప్పక్కర్ల క్లైమాక్స్ సీన్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ చూడొచ్చు, ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూమెంట్. అంటే నీకేమనిపించింది అంటే ఈ సినిమా? ఇంకా అంటే కామెడీ పరంగా అయితే సూపర్ ఉంది. కామెడీ సీన్ ఏముంది బాగా? అన్నీ బాగున్నాయి. కామెడీ అంతా బాగుంది, కామెడీ అంతే మొత్తం బాగుంది. గోవా సీన్స్ ఎట్లున్నాయి? గోవాలో సూపర్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళినావు, నువ్వు గోవా వెళ్ళినావు? ఏ క్లాస్? 9th క్లాస్. ఓకే. ఇంకా సినిమాలు ఏమేమి నచ్చింది? సినిమా మొత్తం బాగుంది. సినిమా లడ్డు బాబుది ఎట్లుంది? లడ్డు సూపర్ చేశాడు. లాస్ట్ లో పోలీస్ సీన్ ఏదో బాగుందండి. పోలీస్ చెప్పగల అంటే అది మూవీ చాలా బాగుంది. అంటే ఇవ్వకూడదు కదా, అందరు వెళ్ళి చూడండి, మీరు వర్త్ అనుకుంటారు. ఎన్టీఆర్ వాళ్ళు బామ్మర్దా బాగా చేశారు. ముగ్గురు ఒకేసారి చేశారు, అంతే. అంటే మ్యాడ్ 1లో కొంచెం కామెడీ లైట్గా తక్కువ, అందులో 90%, ఇందులో 100% కామెడీ ఉంటుంది. చాలా బాగుంది అసలు మూవీ మాత్రం, అందరు చూడాలి. బాగా అంటే నాకు గోవా సీన్స్ అన్నీ బాగున్నాయి. గోవా సీన్స్ బాగా నచ్చాయి నాకు. ముగ్గురులోనా నాకు సంగీత్ శోభన్ బాగా నచ్చాడు. డీడీ అతని యాక్టింగ్ నిజంగా చాలా బాగుంటుంది.
సునీల్ గారి క్యారెక్టర్ ఇంకా పాత సునీల్ని చూసినట్టుంది. ఆయన సీరియస్గా యాక్ట్ చేసిన జోక్స్ అన్నీ బాగా పెట్టారు, అన్నీ అదిరిపోయాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కరెక్ట్గా చేశారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ అన్నీ బాగున్నాయి. లడ్డు గాని పెళ్ళి అయితే నా ఫేవరెట్ సాంగ్, చాలా బాగున్నాయి. అసలు అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఆ ఫైట్స్, క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంది, ఆ ఫైట్ చాలా బాగా కంపోజింగ్, ఆ ఫైట్ చాలా బాగా చేశారు. అందరికీ నచ్చుతుంది మూవీ అయితే. మొత్తం చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే అది సినిమాలో ఉండేదల్లా ఒకటే ఏంది, మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్లు లేరు. అయినా మాకేం బాధలేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది భయ్యా, అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది, అబ్బా నేను చూసి గిలగల కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఏం నచ్చింది ఇప్పుడు ఈ సినిమాలో మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో? ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్తులు అందరూ నా బామర్తులు, నలుగురు నా బామర్తులు, ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే, మోసపోకండి దయచేసి. ఎవరు చెప్పిన మాట వినకండి. గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్న, మా ఊరిలో లేవన్నా బికినీ సీన్లు ఉన్నాయి. అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది. ఎవరికైనా ఏం కారిపోద్ది, చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా. 5కి 10, 5కి 10, 100కి 100, 1000కి 1000 ఎన్నన్నా ఇచ్చేసి వస్తాను. ఒక నిమిషం చెప్తా. కాబట్టి ఈ సినిమాకి ఎంత 1000 కోట్లు వస్తాయి? వస్తున్నా. ఈ మ్యాడ్ సినిమా గుర్తుపెట్టుకోండి, ఇది 2 కోట్లతో తీసి సినిమా. ఈ మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ. రేపటికల్లా 1000 కోట్లు కొట్టకపోతే వినండి గ్యారెంటీగా, మ్యాడ్ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నాకివ్వండి, నా దగ్గర రండి, నేనే ఇస్తాను మీ అందరు డబ్బులు. చాలా సూపర్ అన్న, అసలు కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో గుండుగాడు ఎంటర్ అవుతాడు, వాడు వచ్చిన కానుంచి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇక అది జెన్యున్ స్టోరీ అన్నది. ఎందుకంటే జెన్యున్గా బయట అందరికి జరుగుతుంది. 40 years ఎబో ఉన్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఉంటారుగా, అదే పెళ్లి ఎట్లా క్యాన్సిల్ అయిందిరా ఏం చేయాలి. జెన్యున్ కామెడీ చాలా బాగుంది. అసలు మ్యాడ్ మాత్రం మ్యాడ్ అయిపోయింది అంతే, పిచ్చు లేచిపోయింది సినిమా. సూపర్ కామెడీ అన్న. మస్తు అంటే భీమ్స్ గారు కొంచెం మ్యూజిక్ కొంచెం క్వాలిటీ తగ్గింది. పాటలు సినిమా డైలాగ్ ఏముందన్న జెన్యున్. నువ్వు డైలాగ్ అంటే ఇప్పుడు జెన్యున్ అన్న. మనం బయట ఎట్లా ఉంటామో కళ్ళు దాగే కాడ, ఇప్పుడు బయట ఉంటారుగా విలేజ్లలో, అట్లా సేమ్ జెన్యున్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఇప్పుడు అందరు చూడొచ్చు అన్న. ఇది చిన్న పిల్ల. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 ఎలా? మ్యాడ్ 1 మాత్రం సూపర్ కిరాక్. ఇంకా మ్యాడ్ 2 అంటే కొంచెం కామెడీ జోనర్లో పోయింది, కానీ ఇంకా మ్యాడ్ 1 కిరాక్. మ్యాడ్ 3 కూడా ఉన్నాడు. ఇంకా మ్యాడ్ 3 చెప్పిరుగా. సాంగ్స్ మాత్రం ఇంకా కొంచెం మ్యూజిక్ కొద్దిగా తగ్గిందన్న. ఇంకా భీమ్స్ గారి మ్యూజిక్ కొంచెం 2-3 పాటలు బాగానే ఉన్నాయి.